ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందముగా మీరు ఎంచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు శిష్యులతో దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. ఈ రోజు దేవుడు మనతో వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఏంటంటే మానవులుగా ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలో నువ్వేం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అసలు ఆ శోధన మనకి ఎందుకు వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడంటే మీ విశ్వాసమునకు పరీక్ష అంటే ఏంటండి? చెప్పాలి మాట్లాడాలి. మీ విశ్వాసమునకు పరీక్ష. ఆ యొక్క మాట ఇక్కడ రాయబడి ఉంది. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పునకు పుట్టించునని ఎరిగి. దేవుడు మనకు శోధనలు లోకంలో కలగజేస్తున్నాడంట. అయితే ఆయన పర్మిషన్ ఇస్తున్నాడు. ఎందుకు అనంటే నీ ఓర్పును పరీక్షించడానికంట, నీ విశ్వాసమును ఆయన పరీక్షించడానికంటే. చాలా మంది అనుకుంటారు, అబ్బా మేము చాలా సంవత్సరాల నుంచి యేసు క్రీస్తు ప్రభు గారిని నమ్మామండి, విశ్వసించామండి, ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు కూడా మా యొక్క జీవితంలో ఏ లోటు లేకుండా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడండి. కానీ నా జీవితంలో ఒక 2-3 సంవత్సరాలుగా లేదా ఒక 2-3 నెలలుగా చాలా భయంకరమైనటువంటి శోధనలు వచ్చేస్తున్నాయండి. నాకు అసలు నిజంగా భక్తి చేయడానికి కూడా మనసు రావట్లేదండి. దేవునికి దూరంగా వెళ్ళిపోతే కొంచెం నా లైఫ్ ఏమన్నా బాగుంటానేమో, లేకపోతే నా పరిస్థితులు ఏమన్నా బాగుంటాయేమో ఆలోచన చేస్తున్నానండి అని నువ్వేమన్నా ఆలోచన చేస్తే ప్రియులారా, లేదు లేదు లేదు, నీ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నాడని ఆలోచించు. నీ ఓర్పును దేవుడు పరీక్షిస్తున్నాడని ఆలోచించే. ఎందుకంటే నీకు శోధన ఆయన కలగ చేస్తున్నాడంటే ఆ శోధనలో నుండి కూడా దేవుడు తప్పించే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన ఆ శోధన నుంచి నేను తప్పించే మార్గమును ఏర్పాటు చేయడమే కాదు, కానీ అసలు ముందుగా నీ జీవితంలో శోధన ఎందుకు వస్తుందంటే దేవుడు నిన్ను ఈ లోకంలో భూమి మీద ఉండగా నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ యొక్క విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నాడు. అక్కడ అదే రాయబడింది, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మీరు ఎలా ఎంచుకోవాలంటే మహానందముగా ఎంచుకోవాలంటే. కానీ మానవులుగా జీవిస్తున్న మనకు ఇది కొంచెం కష్టతరమే కావచ్చు. కానీ మనకు శోధన వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారిని కానీ, లేకపోతే దేవుని యొక్క మందిరాన్ని కానీ, లేకపోతే ప్రార్థన యొక్క సహవాసములు కానీ దూరం పెట్టేయడం కాదు, కానీ దేవునికి దూరంగా ఉండడం కాదు, కానీ దేవుని మందిరానికి దూరంగా ఉండిపోవడం కాదు, కానీ ప్రార్థన పోగొట్టుకోవడం కాదు, కానీ నువ్వు ఒకటే ఆలోచన చేయాలి. ఏమనంటే దేవుడు ఈ శోధన నాకు అలాగే చేశానంటే దేవుడు నా యొక్క విశ్వాసమును, నా యొక్క ఓర్పును, నన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే పరీక్షించుచున్నాడు అని అదే రీతిగా ఇంకొక మాటను కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ నాకు పెడతారు, ప్రార్థన చేయండి, లేకపోతే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి, లేకపోతే ఫలానా సిచ్యువేషన్ జాబ్ రావాలని ఫలానా అని వాళ్ళు చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ నన్ను కోరుతూ ఉంటారు. అయితే హైదరాబాద్ నుంచి నాకు వచ్చినటువంటి ఒక కాల్, హనస్స అనేటువంటి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏమని ప్రార్థన చేయమని అడిగిందంటే, నిజంగా ఆ మాట్లాడినప్పుడు కూడా చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమని అడిగిందంటే, ఆమె సిస్టర్ మీరు ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. అయితే మీరు నా గురించి ఏమని ప్రార్థన చేస్తారంటే కనుక నాకు శోధనలు ఎక్కువ రావాలని ప్రార్థన చేయండి అని అన్నారు. ఏమని అడిగిందండి? చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఎలా ప్రార్థించమని అడిగారా? లేదు కదా. ఎందుకంటే మనం అడగం. మనకు ఆశీర్వాదం కావాలి, లేకపోతే మనకు సంతోషం
సంతోషం కావాలి, మన ఆనందంగా ఉండాలని ప్రార్థన చేయమని కోరుతామే కానీ నాకు శోధన రావాలని ప్రార్థన చేయమని ఎప్పుడైనా అడిగారా అంటే లేదు ప్రియులారా. అంత ఎందుకు, నేను కూడా ఎవరిని అడగలేదు. కానీ నాకు వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్లో ఈ యొక్క అమ్మాయి నన్ను అడుగుతుంది ఏమనంటే, నాకు శోధనలు ఎక్కువ రావాలని ప్రార్థన చేయండి అని అన్నది. నేను అంటే కూడా ఇంకా నిర్మోహమాటంగా అడిగేశాను, అదేంటమ్మా ఎవరైనా సరే నేను ఆశీర్వదించబడాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి అని ప్రార్థన చేయమంటారు, కానీ నువ్వేంటి నాకు శోధన రావాలని ప్రార్థన చేయమంటావు అని అడిగితే ఆమె చెప్తుంది, నాకు శోధన రాలేదనుకో నేను ప్రార్థన చేయడం తగ్గించేస్తాను. శోధన వచ్చిందనుకో దేవుని యొక్క పాదాల చెంత పడి నేను ఏం చేస్తానంటే ఆ శోధన బట్టి అయినా నేను దేవుడికి దగ్గరగా ఉంటాను. ఒకవేళ నాకు ఆ యొక్క శోధన రాకపోతే కనుక ఆనందం వచ్చేస్తే కనుక ఆ ఆనందంలో నేను ఎవరిని మర్చిపోతానంటే నేను నమ్ముకున్నటువంటి దేవుడిని మర్చిపోతాను. కాబట్టి నా గురించి ప్రార్థన చేయండి, శోధనలో ఇంకా ఎక్కువ రావాలని ప్రార్థన చేయమని అడిగిందని నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఎవరు కూడా నన్ను ఎలాగ ప్రార్థన చేయమని అడగలేదు. నేను ఈ విషయాన్ని కూడా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నిజమే ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా శోధనలు వస్తున్నటువంటి క్రమంలో దేవునికి కూడా కొన్నిసార్లు మనం ఆయన కూడా విసర్జించేసి ఆ శోధన బట్టి దూరం అయిపోతూ ఉంటాం. కానీ మన ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక శోధన తర్వాత ఇంకొక శోధన, ఇంకొక శోధన తర్వాత ఇంకొక శోధన నీకు వస్తుందంటే నువ్వు నమ్మాలి, దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అందుకే కనీసం నువ్వు ఈ శోధన ద్వారా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావని దేవుడు విశ్వసిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే మొదటిగా మనం చదువుకున్నాం, మొదటిగా మనం తెలుసుకున్నాం, విశ్వాసము ద్వారా పరీక్ష ఎందుకు వస్తుందంటే నానా విధములైన శోధనల చేత దేవుడిని యొక్క విశ్వాసం పరీక్షిస్తున్నాడండి. అదే రీతిగా ఈ వచనంలో మనం చదువుకున్నాం, ఎందువలన మీరు ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు ఏమవుతుందంటే దుఃఖం అనేది వస్తున్నాను. మీ జీవితంలో నానా విధములైన శోధనలు వస్తాయి, ఆ శోధనలు ఉంటాయి. ఆ శోధనలు ఉన్నటువంటి క్రమంలో మీకు ఈ లోకంలో ఏం వస్తుందంటే కొంచెము కాలం ఏముంటుందంటే చెప్పాలి కొంచెము కాలం. శోధన అనేది ఏదైనా ఒక శోధన వస్తుంది, పర్మనెంట్గా మన లైఫ్ లో ఉండిపోదు, ఏదో కొంతకాలమే. దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తుంది, నా మాటలు కాదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తుంది ఏమనంటే కొంచెము కాలము మీరు ఏం చేయాలంటే మీకు దుఃఖం కలుగుచున్నది అని చెబుతూ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ప్రియులారా చూడండి వాక్యము తెలియచేస్తుంది, నశించిపోతున్నటువంటి ఈ యొక్క సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుందంటే ఈ శుద్ధపరచబడుతుంది. ఎలాగైతే ఈ యొక్క అగ్ని పరీక్ష వలన ఈ సువర్ణము ఎలాగైతే శుద్ధపరచబడుతుందో అలాగే మీరు కూడా దానికంటే అమూల్యమైనటువంటి మీ యొక్క విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభువు గారు ప్రత్యక్షమైనప్పుడంట మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు ఏమవుతుందంటే కారణముగా నిలబడతాయండి. కానీ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. మీకు శోధనలు వస్తున్నాయి, మొదటిగా ఎందుకు వస్తున్నాయి అంటే మీ విశ్వాసమును మీ ఓర్పును పరీక్షించడానికి. అయితే రెండవదిగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. యేసు క్రీస్తు ప్రభువు గారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవునికి ఏం కలగ చేయడానికి ఈ యొక్క కారణము, ఈ యొక్క శోధన అని అంటే నీకు మెప్పు కలగ చేయడానికి అంటే ఈ శోధనలు వస్తున్నాయంటే దేవుడు ఈ శోధనలు ఈ యొక్క కారణాలు దేవుడు ఎందుకు కలగ చేస్తున్నారంటే ఆయన వచ్చినప్పుడు అందరిలో కూడా నిన్ను గొప్పగా ఎంచడానికి అంటారు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా హల్లెలూయా. ఈ శోధనలన్నిటికీ గల కారణం దేవుడు నీకు
జీవ కిరీటం ఇవ్వడానికి. ఈ శోధనలన్నీ నీకు దేవుడు రప్పించడానికి గల కారణం, దేవుడు ఎక్కడ నీకు మెప్పు కలగ చేయడానికి అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన నేను అందరిలో ఒక గొప్పగా నిలబెట్టడానికి అన్నాడు. అదే రీతిగా ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడని. చూడండి, జీవ కిరీటం రావాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి. శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఆ శోధనలో నిలబడాలంటే అక్కడ అదే మాట రాబడింది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటాన్ని దేవుడు ఏం చేస్తాడంట? మనకు ఇస్తాడంటే. ఇప్పుడు ఆ జీవ కిరీటం మనకు రావాలంటే మీరు కూడా ఇక్కడి నుంచి ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు శోధన రావాలి. మీరు అలా ప్రార్థన చేస్తారు, మీకు జీవ కిరీటం వస్తుంది. ఇది కష్టమే. అయితే నేను ఈ యొక్క వాక్యమును ధ్యానించున్నటువంటి క్రమంలో నాకు అర్థమైంది, ఆ శోధనల ద్వారా దేవుడు ఏం చేయడానికంటే నీకు అనేక మందిలో గొప్పగా ఆయన నిన్ను ఎంచడానికి, ఆయన అనేక మందిలో నీకు జీవ కిరీటం ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు గారు అపవాది చేత శోధింపబడ్డారు. అదే రీతిగా షడ్రకు మెషిక అబేద్నెగో అనేటువంటి వారు కూడా మా యొక్క శోధనను తప్పించుటకు ఈయన సమర్థుడు అని నమ్మారు. ఆయన యొక్క సామర్థ్యాన్ని చూశారు. అదే రీతిగా దేవుడి రాత్రి కాలశంలో ఈ యొక్క శోధన అనేటువంటి అంశము ద్వారా దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఆయన కొన్ని గంటలలోగా ఆ యొక్క శిలువ మీదకు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితో కూడా చెప్పినటువంటి మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు మెలుగుకొని ప్రార్థన చేయండి. అయితే ఈ యొక్క శోధన మీరు ఎదుర్కోవాలంటే మీకు ఒకటే మార్గం, మెలుగుకొని ప్రార్థన చేయాలి. మీ యొక్క శరీరాలన్నీ కూడా బలహీనంగానే ఉన్నాయి, కానీ మీ యొక్క ఆత్మ అనేది ఎలా ఉందంటే సిద్ధముగా ఉంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు గారు వారి యొక్క శిష్యులతో తెలియచేశారు, ఈ రోజు ఆయన నా ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మీ యొక్క శరీరాలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి, కానీ మీ యొక్క ఆత్మ సిద్ధంగా ఉంది. మీరు ఏం చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు కలగబోతున్నటువంటి ఆ యొక్క శోధనలో నేను నిన్ను పరీక్షిస్తున్నాను. మీకు జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క శోధన ద్వారా నీకు నేను ఒక రోజు ప్రత్యక్షమైనప్పుడు నిన్ను మెప్పుగా, నేను ఒక గొప్పగా అనేక మందిలో నిన్ను మహిమపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ యొక్క శోధనలో నిలిచి ఉన్నట్లయితే కనుక అనేక మందిలోనే నేను నీకేమిస్తానంటే జీవ కిరీటముని ఇస్తాను. మనకి ఇంతకు మించినటువంటి ఆనందం, ఇంతకు మించినటువంటి గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏమైనా కావాలండి? నీ ఓర్పుకు పరీక్ష వస్తుందేమో, నీ జీవితంలో పరీక్ష వస్తుందేమో, లేకపోతే నీ యొక్క పరిస్థితులని ఆ యొక్క శోధనను తట్టుకోలేని కోరుతున్నావేమో. ఆయన సమర్థుడు. నువ్వెంతెంత తట్టుకోగలుగుతావో అన్ని శోధనలే దేవునికి ఏం చేస్తాడంటే కలగ చేస్తాడు. ఆయన కలగ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే నేను అనేక మందిలో గొప్పగా ఎంచి నిన్ను మహిమపరచాను. ఆయన నేను అనేక మందిలో నిలవబట్టి ఆయన నీకు జీవ కిరీటం ఇవ్వాలని.